ఒక 3 రోజుల క్రితము నేను ఫాదర్ దేవకుమార్ గారు బయట కూర్చుని మాట్లాడుకుంటుంటే ఒక విశ్వాసురాలు వచ్చింది. ఒక విశ్వాసురాలు సడన్గా వచ్చి మరి తన యొక్క కొంగుకు కట్టుకున్న డబ్బులు 10,000 తీసి ఎత్తుంది. ఏంటి, సరైన చీర కట్టుకోదు, సరైన చెప్పులు వేసుకోదు, సరైన తిండి తిందో, సరైన ఇల్లు లేదు, 10,000 తీసుకొచ్చేస్తుంది. మేమిద్దరం ఆశ్చర్యపోయాం. ఎందుకు 10,000 తీసుకొస్తున్నావు, నువ్వు ఖర్చు పెట్టుకో, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, 10,000 ఇవ్వటం ఏంటి? లేదు స్వామి, పోయిన ఆదివారం చిన్న ఫాదర్ గారు అనౌన్స్ చేశారు కదా సౌండ్ సిస్టమ్కి, దానికి ఇస్తున్నాం అని అమంటుంది. వదిలే, ఇంత అవసరం లేదు, ఇది చాలా ఎక్కువ, ఇది ₹1,00,00,000 సమానం, ఈ యొక్క 10,000 నీ స్థాయికి అంత అవసరం లేదు, నువ్వు ఉంచుకో, నువ్వేమవసరం లేదు, ఇంతకుముందు ఇచ్చావు కదా అన్నా సార్. లేదు స్వామి, లేదు, ఇవ్వాలి, నేను అనుకున్నాను ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే, మీ పేరు రాకపోయినా పర్వాలేదు అని ఆ విశ్వాసురాలు కొత్త నోట్లు మళ్ళా కట్టుకున్నది, పాత చీర, కాళ్ళకు చెప్పులు లేవు, ఇంటికాడ పరిస్థితి దయనీయమైన పరిస్థితి అయినా సరే కొత్త నోట్లు 10,000 రూపాయలు విలువ చేసే 20 నోట్లు తీసుకొచ్చి మరి సౌండ్ సిస్టానికి ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, ఈ విశ్వాసం చూసి పరలోకంలోని దేవదూతలు కూడా కింద పడిపోతారో అనుకున్నాను. అలా అనిపించింది నాకు. ఆమె చూసి నా